అన్నదానం చేస్తే మనిషి కడుపు నిండుతుంది. అక్షరదానం చేస్తే మనిషికి జ్ఞానం అందుతుంది. అవయవ దానం చేస్తే ఒక మనిషి జీవితం నిలబడుతుంది. శరీర దానం చేస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే సమయం, సంకల్ప బలమే కాదు, అందుకు మించిన సాహసం కావాలి. సమాజానికి ఎదురీదే శక్తి కావాలి. అటువంటి శక్తిని, సంకల్ప బలాన్ని బాల్యం నుంచి అందుకున్న స్ఫూర్తిదాయక మహిళ గూడూరి సీతామహాలక్ష్మి. ఉపాధ్యాయురాలైన ఈమె తమ ఉద్యోగ జీవితం మొదలైన నాటి నుంచే సమాజ హితం కోసం తపించారు. ఆ సంకల్పంతోనే వందల మంది బాలికలు, అనాథ విద్యార్థులకు అండగా నిలిచారు. అవయవ దానాలను జాతీయోద్యమ స్థాయికి తీసుకెళ్లారు. సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న గూడూరు సీతామహాలక్ష్మితో మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. జీవించడం అంటే బతకడం మాత్రమే కాదు, 10 మందికి జీవితాన్ని ఇవ్వడమే. ఆ జీవితాన్ని ఏ రకంగా ఇవ్వగలము అనే విషయాన్ని 10 మందికి తెలియపరుస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఏదైతే సందర్భం ఉందో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మహిళతో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ మహిళ ఎవరో మనం పెద్దగా పరిచయం చేయలేనటువంటి వ్యక్తి గూడూరు మహాలక్ష్మి గారు. అయితే అలాంటి మహాలక్ష్మి గారికి సేవా మహాలక్ష్మి గారని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఈ మహిళా దినోత్సవం నాడు ఆమె చేసినటువంటి కార్యక్రమాల గురించి, ఆమె ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే అండి. ముఖ్యంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేడం. మొదట మీ జీవితంలో ఉద్యమాలు చేయాలని మొదట నాంది పలికినటువంటి సందర్భం ఏంటి మేడం? ఒకప్పుడు నన్ను ఉద్యమాల లక్ష్మి అనే పేపర్లో రాశాయండి. యాక్చువల్గా ఏది చేసినా, ఏ పని చేసినా ఉద్యమ స్థాయిలో తీసుకెళ్ళటం అనేది నాకు అలవాటు. అంటే వ్యక్తిగా మనము ఒక సమస్య మీద పోరాడుతున్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, దొరకపోవచ్చు. అది వ్యక్తిగతం అయిపోతుంది. కానీ అది మనం సమిష్టిగా చేస్తే 10 మందిని ఆ సమస్య మీద మనం దృష్టి మళ్ళేటట్టుగా చేసి 10 మంది ఆ సమస్య కోసం మాట్లాడేటట్టు చేస్తే అది ఒక ఉద్యమ స్థాయిలో పెడుతుందండి. కాబట్టి ఆ ఉద్యమాల స్థాయిలో ఏ పనైనా చేస్తూ ఉంటాను. కాబట్టి ఉద్యమాల లక్ష్మి అన్నారు, ఇప్పుడు సేవా మహాలక్ష్మి అంటున్నారు. సావిత్రిబాయి పూలే ట్రస్ట్ పెట్టిన తర్వాత ఒక మహిళగా నేను ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నా విద్యార్థి దశలోంచే నేను రకరకాల సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నానండి. ముఖ్యంగా చూస్తే మేడం, అవయవ దానాల విషయానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మహిళగా మీరు అవయవ దానాల పట్ల అవగాహన చేసే విధంగా మీరు చేసినటువంటి స్ఫూర్తి ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది బతుకుతున్నారు మేడం. అయితే ఈ స్ఫూర్తి రావడం గల కారణం మేడం? ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, భారతదేశంలో మొదటి మహిళని నేను. అంటే శరీర అవయవదానం అనే అంశంలో మన భారతదేశం 0 స్థాయిలో ఉందండి. అప్పుడు 2003లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు. అలాంటి 0 స్థాయిలో ఉన్నప్పుడు శరీరదానం చేయటం అంటే అప్పటిదాకా మనం వినలేదు. ఎట్లా బాడీని ఇచ్చేయటం ఏంటి, అంత్యక్రియలు చేయాలి, పిండ ప్రధానాలు పెట్టాలి, బ్రాహ్మణ పిలిచాలి, శ్రాద్ధ కర్మలు పెట్టించాలి, ఇవి కదా మన జీవితంలో అలవాటు అయిపోయిన తర్వాత. కానీ చనిపోయిన తర్వాత మీ బాడీని ఇస్తారా, మీ డెడ్ బాడీని ఇస్తారా అడిగి నేను దాన్ని వైద్యరంగ పరిశోధనలకు తీసుకెళ్ళాలనే ఒక ఉద్యమాన్ని సంకల్పించినప్పుడు వింతగాని విచిత్రంగానే చూశారు నన్ను. ఏం చేసుకుంటుంది వీడి శవాలను అనుకుని ప్రశ్నించారు కూడా. కానీ మానవ దేహం చనిపోయిన తర్వాత కూడా అత్యంత విలువైనది. ఒక సైలెంట్ టీచర్గా భావి వైద్య రంగ విద్యార్థులకి ఉపయోగపడుతుంది అనేది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగినప్పుడు. అంటే ముందు నేను పనిచేశాను, నా బాడీని, టోటల్ బాడీని డొనేట్ చేస్తూ ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఇచ్చేసానండి. మరణించిన జీవిద్దాం అనే ఒక క్యాప్షన్ మీరు ఒకటి పెట్టుకొని ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ చేసి, ఒక మహిళగా ఒకరి నుంచి స్టార్ట్ చేసి ఇవాళ 50,000 మంది వరకు దీన్ని తీసుకెళ్ళడానికి ప్రధాన సంఘటన ఏంటి మేడం అసలు? నేను వేదనాయకం హాస్పిటల్లో ఒక పిల్లవాడు చనిపోవటం చూశానండి నా కళ్ళ ముందే. ముక్కు పచ్చలారని పసిబిడ్డ అర్ధాంతరంగా అల్పాయుష్కుడితో చనిపోయాడంటే కిడ్నీ లేదండి, పుట్టుకతోటి కిడ్నీ లోపంతో సరిగా ఎదగని కిడ్నీలతో పుట్టాడు, ఫంక్షనింగ్ లేదు. ఎవరైనా ఒక కిడ్నీ డోనర్ దొరికితే కిడ్నీ డొనేట్ చేస్తే అబ్బాయి బతకడానికి అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మనకున్న 2 కిడ్నీలో కిడ్నీ ఇచ్చేటానికి అంత సంసిద్ధంగా భారతదేశం లేదండి, ఏ ప్రజలు లేరు. భయాలు
అనుమానాలు, ఆందోళన, రేపు నేను ఒక కిడ్నీ చేస్తే ఇంకో కిడ్నీతో నేను ఎలా బతకాలి అనే సంశయం ప్రజలకు ఉంది. దాన్ని ఎడ్యుకేట్ చేయాలి, మార్చాలి. ఒక కిడ్నీతో మనం బతకొచ్చు, మన లైఫ్కి రిస్క్ లేదనే చెప్పాలి. ఆ బిడ్డ చనిపోయాడు కాబట్టి నన్ను కదిలించిందండి. ఫైనల్గా ఒక్క విషయం మేడం, ఏదైతే ఈరోజు జరుపుకున్నటువంటి ఈ మహిళా దినోత్సవం దృష్టిలో పెట్టుకొని మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ లేదా ఈ బాల్య వివాహాలు కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో ఫైనల్గా చెప్పండి మేడం. బాలికల్ని ఎదగనిద్దామండి, బాలికలు చదవనిద్దామండి. ఆడవాళ్ళు కూడా మీ సాటి మనుషులే, సమానత్వంతో వాళ్ళని ఎదగనిమ్మని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. మగవాళ్ళు వైఖరిలో మార్పు రావాలండి. పురుషాహంకారం కానీ పురుషాధిపత్యం కానీ ఉండకూడదు. మాతృస్వామికత కావాలి. ఒకప్పుడు మాతృస్వామిక సమాజంలోనే మనం బతికేము, కానీ మేము అది కాదు ఇప్పుడు కోరుకుంటాం. సర్వ సమానత్వాన్ని కోరుకుంటున్నామండి. ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా బతికే వ్యవస్థను కోరుకుంటున్నాం. ఆడపిల్లలను సప్రెస్ చెయ్యొద్దు. గృహంలో హింస ఉంది, పెళ్లి చేసుకుంటే హింస ఉంది, బయటికి వెళ్తే హింస ఉంది, పని చేసే చోట హింస ఉంది. ఈ అత్యాచారాలు, అవమానాలు, ఈ రేపులు, ఈ దుర్మార్గాలు లేని వ్యవస్థని మేము కలగంటున్నాం. కాబట్టి అయ్యా, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునైనా ఆడపిల్లల్ని, మీ కడుపును పెట్టిన ఆడపిల్లలకు మీరు ఎంత రక్షణ ఇస్తున్నారు, మీ తోడబుట్టిన చెల్లికి మీరు ఎంత రక్షణ ఇస్తున్నారు, పరాయి ఆడపిల్లనైనా అదే రక్షణతోటి అదే భావంతో చూడండి. సమాజంలో మంచి మార్పు వస్తుంది. ఈ నిర్భయలు ఉండరు, ఈ దుర్మార్గాలు ఉండవు, ఈ అసీఫాలు ఉండరు, ఈ బిల్కిస్ బానోలు ఉండరు. రేప్ చేసి అమానుషంగా చంపేసే పశు ప్రవృత్తి నుంచి, ఆ మృగతత్వం నుంచి సమాజం బయటపడాలని కోరుకుంటున్నానండి. ఆడపిల్లలను కూడా ఎదగనివ్వండి, మీతో పాటు సమానంగా చూడండి. 18 ఏళ్ళు నిండకుండా ఏ ఆడపిల్లకి పెళ్లి చేయకండి. చదువుకుంటే, ఒక ఉద్యోగం వస్తే తన కాళ్ళ మీద తను నిలబడితే తనకి ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో ఎంచుకునే స్వేచ్ఛను ఆడపిల్లలకి ఇవ్వండి. కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలాగా ప్రోత్సహించండి. ఇది నేను ఈ సమాజాన్ని, ప్రజల్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై గలం విప్పే విధంగా తయారవ్వాలని చెప్పి ఆవిడైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా మన 6 టీవీ నుంచి కూడా మనం కోరుకునేది కూడా ఇప్పుడు ఏదైతే మనం చూసామో ప్రతి విషయం మీద మనం కొంత అవగాహన కల్పించుకొని శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మనం చనిపోయిన తర్వాత బూడిదపాలో మట్టిపాలో అయిపోకుండా వాటికి కూడా 10 మందికి ఉపయోగపడేలా మనం చనిపోతూ 10 మందిని బతికిచ్చే విధంగా మేల్కొల్పాలనే విధంగా మనం ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం. కెమెరామ్యాన్ దొరబాబుతో కన్నబాబు.